23వ అధ్యాయము 5వ వచనం. ఆయన నాకు ప్రత్యుత్తరముగా అది ఏమి పలుకునో అది నేను తెలుసుకుందును. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకుందును. చూడండి, ఫస్ట్ మొట్టమొదటి ఏం చెప్తున్నాడు ఆయన? మనం విన్నాం ఇందాక. ఎందులో విన్నాం? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో మనకు చెప్పాడు ప్రభు, సత్యస్వరూపైన ఆత్మ మీకు తెలియచేయును అని మాట్లాడినా. ఇక్కడ మనం చూస్తే గనక అదే వచనాన్ని యోబు తన భావజాలంలో చెప్తున్నాడు, తన హృదయంతో చెప్తున్నాడు, తన ఉద్దేశములు ఎలా బయలుపరచాలో ఆ భాషలో చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు చూడండి. ఆయన అంటున్నాడు, ఆయన మనకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకుందును, ఆయన నాతో పలికిన మాటలను గ్రహించుకుందును. చూడండి, ఈ మనసు మనకి ఉందా? ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను తెలుసుకుంటాను. ఆయన పలికిన మాటల యందు నేను మనసు పెడతాను. ఆలోచించేయండి. ధరణి కూర్చోము. ఆయన పలికిన మాటలు నేను దృష్టి పెడతాను. చూడండి, ఆయన పలికిన మాటలను నేను దృష్టి పెడతాను. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఏ కాలంలో అయినా ఆ సత్యస్వరూపైన ఆత్మ పనిచేస్తుందా లేదా? ఏ సమయంలో అయినా ఆ సత్యస్వరూపైన ఆత్మ మనిషికి గ్రహింపు కలగజేస్తుందా లేదా? ఎలాంటి గ్రహింపును కలగజేస్తుందంటే, మనం కొన్ని వచనాలు మాత్రమే మనం చూడగలుగుతాం. మనం 12వ వచనం 23వ అధ్యాయం యోబు గ్రంథం 12వ వచనం చూస్తే గనక ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతిని. ఏమంటున్నాడు? ఆయన పెదవులను ఆజ్ఞలు నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిరగలేదు. చూడండి ఎంత స్పష్టంగా ఇవ్వబడిందో. ఆయన నోటి మాటలు ఏది విడిచిపెట్టలేదు కదా. ఆయన స్వాభిప్రాయాన్ని, ఆయన మనసుకు నచ్చిన దాన్ని ఎన్నడూ చేయలేదు. ఆయన తీర్మానాలని ఈ లోకంలో నెరవేర్చుకోలేదు. ఆయన సిద్ధబాటు మొత్తం కూడా దేవుని ప్రణాళికకి ఇష్టానుసారంగా, దేవుని సిద్ధబాటుని కలిగి, దేవుని మనసును ఎరిగి, దేవుని మనసుకి ఏదైతే ఇష్టపూర్వకంగా ఉంటుందో ఆని ప్రకారం నడుచుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. వాళ్ళ పిల్లలు పాపం చేస్తారేమో అని భయపడ్డాడు. తను ఎక్కడ పడిపోతానేమో అని జాగ్రత్త పడ్డాడు. తన మాటల ద్వారా ఎక్కడ కూలిపోతానేమో అని జాగ్రత్త పడ్డాడు. తన ప్రవర్తనని ఎక్కడ కోల్పోతానేమో అని భయపడ్డాడు. తన భార్యను ఎదిరించి నిలబడగలిగాడు దేవుని సత్యము కొరకు. శ్రమను స్వీకరించగలిగాడు, ఆజ్ఞకు లోపడగలిగాడు, ఆజ్ఞలను విలువగాంచగలిగాడు. చూడండి, సత్యస్వరూపైన ఆత్మ మనల్ని నిజత్వంలోనికి తీసుకువెళ్తూ నడిపిస్తుంది, నిజత్వంలో మనల్ని బలపరుస్తుంది. ఇలాంటి గొప్ప కార్యాలను చూడాలని ఆశపడుతుంది మన మధ్యన. మనం నెక్స్ట్ వచనం చదివితే, అయితే ఆయన ఏక మనసు గలవాడే, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అది చెయ్యును. చూడండి, ఆయన ఏమంటున్నాడు? అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చెయ్యును. ఆయనలో ఉన్న గుణం ఏంటి? ఏక మనసు గలవాడు. ఆయన పాత్ర, తన పరిస్థితుల్ని, మన పరిస్థితుల విధంగా మనం మార్చుకుంటామంటే ఆయన ఒప్పుకోడు. చూడండి, ఇక్కడ నిలిచి ఉన్న వారి అందరి ఎడల, ఇక్కడ నిలిచి ఉన్న వారి అందరితోనూ ఆయన ఒక ప్రణాళిక, ఒక నిబంధన, ఒక ప్రత్యుత్తరం పొందాలని ఆశపడుతున్నాడు. ఏ ప్రత్యుత్తరం అయితే ఆయన పొందాలని ఆశపడుతున్నాడు దానికోసమే ఎదురు చూస్తున్నాడు. దాన్ని మార్చడానికి ఇష్టపడతల్లా.
ఆ ప్రత్యుత్తరం ఎలా ఉంటదంటే, నీలో ఒక మోషేని చూడాలనుకుంటాడు, నీలో ఒక ఏలియాని చూడాలనుకుంటాడు, నీలో ఒక దానియేలును చూడాలనుకుంటాడు, నీలో ఒక యోసేపుని చూడాలనుకుంటాడు. ఆయన దాని కొరకే నిలబడి చూస్తున్నాడు, నీ కొరకు నాకు. సత్యస్వరూపైన ఆత్మ ఆయన మార్పు చేయాలని ఇష్టపడట్లేదు. దేన్నైతే నిర్ణయించాడో, దేన్నైతే ప్రణాళికనిచ్చాడో, దేన్నైతే బలపరచాలనుకుంటున్నాడో దానినే చేస్తానంటున్నాడు. దానికే నేను తీర్మానించాడు, దాని కొరకే నేను నిర్మాణం చేయాలనుకుంటున్నాడు, దానితోనే నిన్ను జీవింప చేయాలనుకుంటున్నాడు. కానీ చూడండి 14వ వచనం మనం చూస్తే కనుక, నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చును, అట్టి పనులు ఆయన అనేకముగా జరిగించేవాడే ఉన్నాడు. నాకు ఏదైతే విధింపబడి ఉన్నదో ఆయన నెరవేర్చేవాడు, అట్టి పనులు అనేకములు చేయవాడే ఉన్నాడు. చూడండి, అనేకములు చేయవాడే ఉన్నాడు. మన ప్రణాళికలో ఆయన కనబడుతున్నాడా ఈరోజు? మన జీవితంలో ఆయన సత్యము కనబడుతుందా ఈరోజు? ఆయన ఇష్ట ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా ఈరోజు? ఆయన ప్రణాళికకు తగిన విధంగా లోబడుతున్నామా ఈరోజు? ఆయన సిద్ధబాటును ఎరిగి వెళుతున్నామా ఈరోజు? చూడండి 15వ వచనం మనం చూస్తే, కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను, నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. ఈ వచనం మనలో పనిచేస్తుందా? ఈ వచనం మనలో పనిచేస్తుందా? కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను, నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. కలవరం, దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోతామేమో, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామేమో, దేవుని సిద్ధబాటును కోల్పోతున్నామేమో, దేవుని ప్రణాళికను మనం అయోగ్యంగా తీసుకుంటున్నామేమో, ఆయనకు విరోధంగా పాపం చేస్తున్నామేమో. కలవరం. ఈ రోజుల్లో ఎంతమందిలో కలవరం ఉంది, ఎంతమందిలో భయం ఉంది, ఎంతమందిలో ఆ ఆత్మకు లోబడే గుణం ఉంది. ఆలోచించండి, ఎంతమందిలో ఆ గుణాన్ని సంపాదించుకుంటున్నారు, ఎంతమంది లోబడుతున్నారు, ఎంతమంది ఆ ప్రణాళికకు సిద్ధపడుతున్నారు. భయం అంటున్నాడు. 16-17 వచనాల నుంచి చదువుతాను. దేవుడు నా హృదయమును కృంగజేసును, సర్వశక్తుడైన దేవుడు నన్ను కలవరపరచును, అంధకారంలో కమ్మియుండినను, గాఢాంధకారం నన్ను కమ్మియుండినను, నేను నాశనము చేయబడి ఉండలేదు. చూడండి, సత్యము దేనిని తెలియజేస్తుందో. అంధకారం నన్ను కమ్మినను, గాఢాంధకారము నన్ను కమ్మినను, ఏ పరిస్థితుల్లో నేను జీవించినను నాశనము నాకు కలగలేదు. ఆలోచించండి, నాశనము నాకు లేదు. సత్యములో నిలబడినప్పుడు, సత్యములో నువ్వు జీవిస్తున్నప్పుడు, మరణము నీ ముందున్నప్పుడు, నువ్వు చీకటి శక్తులతో పీడించబడుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు ప్రభు, నిన్ను బలపరుస్తాడు ప్రభు, నీకు ఆదరణ కలిగజేస్తాడు ఆయన, పాపాన్ని దూరంగా చేస్తాడు ఆయన. నువ్వు ఏ పాపంలో నువ్వు పడిపోకుండా నీకు కాపుదల కలిగజేస్తాడు ఆయన. పాపం అంటే ఏంటో, దాని భయంకరత్వం అంటే ఏంటో, దాని సిద్ధపాటు అంటే ఏంటో, దాని నాశనం ఎలా ఉంటుందో, దాని విత్తనాలు ఎలా ఉంటాయో, దాని పంట ఎలా ఉంటుందో చూపిస్తాడు ఆయన. నిజం చూపిస్తాడు. ఏమంటాడు 31వ వచనంలో, 31వ అధ్యాయంలో ఆయన ఏమంటారంటే మొదటి వచనం చదవం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే నీ కన్యకు నేను ఎలాగో చూచుదును, అలాగూ చేసిన ఎలా పరమునున్న దేవుని ఆజ్ఞను ఏమగును, ఉన్నత స్థలములో నన్ను సర్వశక్తిని స్వాస్యమేమగును. ఏమంటున్నాడు? ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యోబు ఏమంటున్నాడు? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే నీ కన్యకు నేను ఎలాగూ చూచెదను అంటున్నాడు. అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞను ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్యము ఏమగును. నిబంధన చూడండి ఎంత గొప్పగా ఉందో.
యోబు గ్రంథం 31:1-2 ఏమంటున్నాడు? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలముల్లో సర్వశక్తిని స్వాస్యమేమో. దేనికోసం బాధపడుతున్నాడు ఆయన? పరలోకపు స్వాస్యం గురించి మాట్లాడుతాడు. ఉన్నత స్థలములో ఉన్న స్వాస్యము గురించి బాధపడుతున్నాడు. పరలోకంలో నేను స్థానాన్ని కోల్పోతానేమో, నా కంటితో పాపం చేస్తే. చూడండి, నా కంటితో పాపం చేస్తే నేను పరలోకంలో స్వాస్యాన్ని కోల్పోతాను. నా స్వాస్యం ఏమైపోద్ది? ఆయన ఆజ్ఞలు ఏమైపోతాయి? నేనేమైపోతాను? నా పరిస్థితి ఏమైపోద్ది? నా స్థితిగతులు ఏమైపోతాయి? నేను ఎక్కడ కూర్చుంటాను? ఎంత భయం అంటున్నాడు ఆయన. నేను చదువుతాను 7వ వచనం నేను చదువుతాను. న్యాయమైన త్రాసు ఆయన నన్ను తూచును గాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, మాలిన్యం ఏమైనా నా చేతులను తాకిన ఎడల అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? త్రాసులో నేను తూయబడతాను. చూడండి, మనకు ఆశ ఉందా? పరిశుద్ధతతో ఆయన తీర్పులో నిలబడాలని, న్యాయమైన త్రాసు ఎదుట మనం బలపరచబడాలని, మనము అందుకు ఉత్తీర్ణత సాధించాలని, అందుకు ప్రయోజకత్వాన్ని కోరుకోబడాలని, ఆ ప్రయోజకత్వంలో మనం నిలబడాలని మనకు ఆశ ఉందా? ఆయన ఏమంటున్నాడు? న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, మాలిన్యమైనను నా చేతులకు తగిలిన ఎడల. చూడండి, నా కన్నులలో పాపం ఉంటే, నా చేతుల్లో అపవిత్రత ఉంటే, నేను ద్రోషినైపోతే నేనేమైపోతాను? అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది? నా పరిస్థితి ఎలా మారిపోతుంది? నా స్థితిగతులు ఎలా మారిపోతాయి? నా ఉద్దేశములు ఎలా మారిపోతాయి? నా బ్రతికి ఎలా మారిపోతుంది అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, నేను నాటిన దాన్ని పెరికి వేయబడును గాక. ఏమంటున్నాడు? ఎంత గట్టి తీర్మానమో చూడండి, ఎలాంటి సిద్ధబాటో చూడండి, ఎలాంటి ఆత్మ నడిపింపో చూడండి, ఎలాంటి ఆత్మ సంబంధాన్ని కలిగి ఉన్నాడో చూడండి, ఎలాంటి ఆత్మ పరిపక్వతను జీవిస్తున్నాడో ఆయన చూడండి. అంటున్నాడు, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, నేను నాటిన దాన్ని వేరొకడు పెరికి వేయును గాక. సరే, నాది 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 అనుకుని తలుస్తున్నావే, నేను చేశానని తలుస్తున్నావే, నా చేతుల కింద చేయబడింది, నేను విత్తాను, నేను కోసాను అనుకుంటున్నావే, అది వేరొకడు తింటాడు. నీ చేతుల్లో ఉండదు. ఎందుకంటే సర్వసత్యములోనికి నువ్వు నడిపించబట్టలేదు కదా, సర్వసత్యములోనికి వెళ్ళడానికి నీకు ఇష్టం లేదు కదా, సర్వసత్యములోనికి నువ్వు నడిపించబడి ఆయన ప్రణాళికకు లోబడి ఆయన ప్రణాళికలో జీవించడానికి నువ్వు లోబట్టలేదు కదా, అందుకు నువ్వు ఉండలేవు. అందుకు నువ్వు ఉండే. ఆయన అంటున్నాడు 9-10 వచనాలు నేను చదువుతాను. చూడండి, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారం నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురును గాక, ఇతరుల ఆమెను కూడుదురు గాక. ఏమంటున్నాడు? నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, హృదయములో మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారం నేను పొంచి ఉండిన ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురును గాక, ఇతరులు ఆమెను కూడుదురు గాక. చూసారా? వేరొక దాన్ని తెచ్చుకోవాలని మనం ఆశ కలిగి ఉంటే, వేరొక దానిని మనం పొందాలని ఆశ కలిగి ఉంటే నీది కోల్పోతావు. వాక్యము స్పష్టంగా చెప్తుంది. చూడండి, సర్వసత్యం అంటే ఇదే. నిజం మాట్లాడుతుంది, సత్యమును తెలియజేస్తుంది, వాక్యము ఉన్నట్టుగా బోధిస్తుంది, ఏ ఫలం వస్తుందో చెప్తుంది, ఏ ప్రక్రియ జరుగుతుందో చెప్తుంది, ముందు జరగబోయేదాన్ని మనకి బోధిస్తుంది, ఏ పాపం చేయకూడదో చెప్తుంది, ఏ విధంగా నడుచుకోకూడదో చెప్తుంది.
చూడండి, మనం ఎలా జీవించాలో బోధిస్తుంది సర్వసత్యం. ఆ సర్వసత్యం ఎరిగిన ప్రభు మనల్ని, మన హృదయాలని, మన అంతరంగాలని, మన జీవిత విధానాన్ని బలపరచాలని చూస్తుంది. ఈ సర్వసత్యము ఎరగని వారిని కొరకు ఆయన చూస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సర్వసత్యము ఎరగని గాడిదల కొరకు చూస్తున్నాడు ప్రభు. చూడండి, ఈ సర్వసత్యము ఎరగని గాడిదల కొరకు చూస్తున్నాడు ప్రభు. ఆయన నీ మీదను నా మీదను ఆయన భారం పెట్టాలని చూస్తున్నాడు ప్రభు. నీ మీదను నా మీదను ఆయన నిలిచి ఉండాలని చూస్తున్నాడు ప్రభు. నీ మీదను నా మీదను ఎలాంటి యోగ్యత లేకపోయినా కూడా అది నాకు కావాలి అంటున్నాడు ప్రభు. చూసారా, అది నాకు కావాలి, అది నేను ఉపయోగించుకుంటాను, అది నేను వాడుకుంటాను, అది నా పని కొరకు కావాలి, అది నా పని కొరకు సిద్ధపరచబడాలి, అది నా పని కొరకు యోగ్యంగా ఎంచాలి, దాన్ని తీసుకురండి అంటున్నాడు ఈరోజు ప్రభు. చూడండి, దాన్ని తీసుకురండి అంటున్నాడు ప్రభు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే లోకాసు వార్త 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 28వ వచనం ఉంది. యేసు ఈ మాట చెప్పి యెరూషలేముకి వెళ్ళవాలని ముందుకు సాగిపోయాను. మీ ఎదుట గ్రామానికి వెళ్ళడి, మీరు అందులో ప్రవేశించగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు. దాన్ని విప్పిని తోలికి రండి. ఎవరైనా మీరు ఎందుకు దీనిని విప్పుచున్నారని అడిగిన ఎడలా ఇది ప్రభువుకు కావలసినదని అతనితో చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తనతో చెప్పినట్లుగా కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని అడిగిరి. అందుకు ఆయన వారు ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని అనిరి. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద ఒకటి కనబడుతుంది, ఆ కట్టబడిన గాడిదను మీరు విప్పి తీసుకురండి. ఆ విప్పి తీసుకొస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే గనక ఆ గాడిద పిల్ల ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పండి అంటున్నాడు ప్రభు. చూడండి, ఒక గ్రామంలో ఎక్కడో మూలనున్న ఒక గాడిద పిల్లను చూస్తున్నాడు ప్రభు. ఆ గాడిద పిల్ల నాకు కావాలని చెప్పండి. ఎందుకు? నేను వాడుకుంటాను, అది నాకు అవసరం అని చెప్తున్నాడు. దానితో నాకు పని ఉంది, దాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకో తెలుసా, మనల్ని ఎవ్వరు చూడలేని పరిస్థితుల మధ్యన, మనల్ని ఎవ్వరు దృష్టించలేని పరిస్థితుల మధ్యన, కట్టబడి ఉన్న పరిస్థితుల మధ్యన, పాపములో నిలిచిన పరిస్థితుల మధ్యన, ఎవరు యోగ్యంగా జంచలేని పరిస్థితుల మధ్యన ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు అవసరం. ఎందుకు పిలుస్తున్నాడు? సర్వసత్యములోనికి పిలుస్తున్నాడు. సత్యము నీ మీద ఏలుబడి చేస్తుంది. ఆయన సత్య స్వరూపమైన ఆత్మ నీ మీద నిలిచి ఉంటది. ఆ ఆత్మ ద్వారా నిన్ను నడిపిస్తాడు, ఆ ఆత్మ ద్వారా నిన్ను బలపరుస్తాడు, ఆ ఆత్మ నిన్ను సిద్ధపరుస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు పరలోకంలో స్తుతించటానికి, నువ్వు పరలోకంలో ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా ఆయన మహిమపరచటానికి, పరలోకంలో ఆయనతో సంతోషించటానికి, పరలోకంలో ఆయనతో జీవించటానికి